కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ సిబ్బంది బగ్గుమన్నాయి. హెచ్ఎస్సియుకు సంబంధించి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరు పట్ల విద్యార్థులు మండిపడ్డారు. క్యాంపస్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంతో ఉన్న క్యాంపస్ను చెట్లు తొలగించి క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. సెలవు రోజులను చూసుకుని జేసీబీల సహాయంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారని వారు మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుమారు 400 ఎకరాల భూమిని వేలం వేయాలంటూ ప్రభుత్వం భావిస్తోంది. టీజీఐఏసీ ద్వారా ఈ భూములను వేలం వేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా భూములను చదును చేసే ప్రక్రియ కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా నిన్న బుల్డోజర్లతో 400 ఎకరాల భూములను చదును చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా విద్యార్థులు చొచ్చుకొచ్చారు. భూముల చదును ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేయడంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే 400 ఎకరాలు యూనివర్సిటీకి చెందిన భూమి కాదని అందుకనే వేలం వేస్తున్నట్లుగా ఓవైపు ప్రభుత్వం చెబుతుండగా ఇదంతా యూనివర్సిటీకి చెందిన భూమే అంటూ విద్యార్థులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.